మూవీ రిలీజ్ అయ్యి ఈ రోజుకి 4 ఇయర్స్ అయినా కానీ ఇంకా మెయిన్ హీరో ఎవరు అని ఫ్యాన్స్ కొట్టుకుంటూనే ఉన్నారు. ఇండియన్ సినిమాలో కొన్ని సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ కొన్ని మూవీస్ మాత్రం హిస్టరీ క్రియేట్ చేస్తాయి. 'ఆర్ఆర్ఆర్' అలాంటి సినిమానే. 4 ఇయర్స్ అయినా గానీ ఈ మూవీ ఇంపాక్ట్ ఇంచు కూడా తగ్గలేదు. ఈ మూవీ సీన్స్‌కి థియేటర్స్ మొత్తం షేక్ అయిపోయాయని చెప్పొచ్చు. టోటల్‌గా 1300,00,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ మూవీ. జపాన్‌లో 130,00,00,000 గ్రాస్ కలెక్ట్ చేసి అక్కడ కూడా హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. 'నాటు నాటు' సాంగ్ గాను ఈ మూవీకి ఆస్కార్ కూడా వచ్చింది. ఇవన్నీ వచ్చినా సరే ఒక బిగ్గెస్ట్ క్వెషన్ ఇప్పటికీ అలానే ఉండిపోయింది. 'ఆర్ఆర్ఆర్‌లో' మెయిన్ హీరో ఎవరు? 'రామ్ చరణా? లేదా ఎన్టీఆరా?' నా ఒపీనియన్‌లో ఫస్ట్ హాఫ్‌లో ఎన్టీఆర్ డామినేషన్ ఉండడం వల్ల ఫస్ట్ హాఫ్‌కి హీరో 'తారక్' అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్‌లో 'రామ్ చరణ్' డామినేషన్ ఎక్కువ ఉండడం వల్ల సెకండ్ హాఫ్‌కి 'చరణ్' అన్న హీరో అని చెప్పొచ్చు. ఇద్దరిని సమానంగా తీసిన 'రాజమౌళి' గారు హీరో అని నా ఒపీనియన్. మీరు ఈ మూవీలో మెయిన్ హీరో ఎవరనుకుంటున్నారు? కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ.